ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన వచ్చేసింది. ఉద్యోగులు పెన్షనర్స్కి ముఖ్య గమనిక అనే ఒక తాజా సమాచారం గురించి పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయడం ఫ్రెండ్స్, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న హైప్ అనే బటన్ని ఖచ్చితంగా హైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హైప్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ నియామకంతో పాటుగా పెండింగ్ DA 1 విడుదల, అదే సమయంలో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే బయటకు రావడమే జరిగింది. ముఖ్యంగా 30% ఐఆర్కి సంబంధించి మనకి విడుదల చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా తాజా సమాచారం. ముఖ్యంగా 30% ఐఆర్ ఇస్తేనే మనకి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి న్యాయం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలో మనకి ఈ ప్రకటన చేయడమే జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎం కృష్ణయ్య మనకి సమాచారం అయితే అందించడమే జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు పెండింగ్ బకాయిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న వేళ భారీ ప్రకటన రావడమే జరిగింది. ఉద్యోగులకు ఉన్న DA బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా ప్రకటించడమే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఉద్యోగులకి పెన్షనర్స్కి ఒక భారీ పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవోలో వివరించిన విధానాల ప్రకారం మార్చి 2026 నుంచి వారి 2009 DA బకాయిలు పొందడం ప్రారంభిస్తారని చెప్పి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకి పెన్షనర్స్కి పండగ అయితే రావడమే జరిగింది. గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.